ఏదైనా వస్తువులు కొనాలంటే క్యాష్ తీసుకెళ్తాం. పెద్ద అమౌంట్ కాబట్టి నోట్లే ఉంటాయి, లేదా ఆన్లైన్ పేమెంట్ చేస్తాం. కొందరు మాత్రం ₹1 కూడబెట్టి మొత్తం చిల్లర తీసుకెళ్లి కొనుగోళ్లు చేస్తుంటారు. ఇలాంటి వార్తలు గతంలో కొన్ని చూశాం. చిల్లర డబ్బులు గుళ్లల్లో కూడా కనిపిస్తుంటాయి. తులాభారం వంటి వాటికి వినియోగిస్తారు. అలాగే హుండీల్లో చాలా మంది చిల్లర డబ్బులు వేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి కోర్టుకు నాణాల సంచులను పట్టుకెళ్లాడు. దాదాపు 20 సంచులను చేతులతో మోసుకెళ్లాడు. అక్కడే ఉన్న కొందరు దీన్ని వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి అంత మొత్తంలో నాణాలను కోర్టుకు ఎందుకు తీసుకెళ్లాడని ఆరా తీస్తున్నారు. తమిళనాడులోని కోయంబత్తూర్లో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి కొన్నేళ్ల క్రితం ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత వీరి దాంపత్యం కొన్నాళ్లు బాగానే సాగింది. ఏళ్లు గడిచాయి, కానీ పిల్లలు పుట్టలేదు. దాంతో దంపతుల మధ్య మెల్లిగా గొడవలు మొదలయ్యాయి. కొద్ది రోజులకే అవి కాస్త పెద్దవయ్యాయి. తరచూ పోట్లాడుకునేవారు. కలిసి ఉండటం ఇక అనవసరమని భార్య భావించింది. దాంతో ఆమె విడాకులు కావాలంటూ కోయంబత్తూర్లోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. అయితే కోర్టు వెంటనే విడాకులు ఇవ్వలేదు. కలిసి ఉండాలంటూ, సర్దుకుని పోవాలంటూ పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చింది. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరకు ఇటీవలే కోర్టు వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. అయితే మధ్యంతర భరణం కింద భార్యకు ₹2 లక్షల చెల్లించాలని భర్తకు ఆదేశించింది ఫ్యామిలీ కోర్టు. అయితే తానొక కారు డ్రైవర్నని, ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఇచ్చుకోలేనని చెప్పాడు. మొదట ₹80,000 ఇస్తానని కోరాడు. అతని విన్నపాన్ని కోర్టు అంగీకరించింది. కోర్టులో తమ ముందే ఆభరణం డబ్బులు చెల్లించాలని సూచించింది. ఇక ఆ మరుసటి రోజే కోర్టుకు సదరు వ్యక్తి డబ్బులు తీసుకెళ్లాడు. మొత్తం నాణాల రూపంలో వాటిని పట్టుకెళ్లాడు. ఒకటి ₹2 నాణాలు ఉన్న 20 బస్తాలను కారులో వేసుకుని ఫ్యామిలీ కోర్టుకు తీసుకెళ్లాడు. ఇక చిల్లరను చూసిన న్యాయమూర్తితో పాటు కోర్టులో అందరూ షాక్ అయ్యారు. ఆ డబ్బులను భార్యకు ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ వాటిని తీసుకునేందుకు భార్య నిరాకరించింది. కోర్టు కూడా దీనిపై స్పందించి చిల్లర కాకుండా మొత్తం క్యాష్ తీసుకురావాలని చెప్పింది. దాంతో మళ్లీ ఆ బ్యాగ్లను ఒక్కడే కారులో పెట్టుకున్నాడు. వీటిని చూసిన స్థానికులు వీడియో తీశారు. ఆ తర్వాత రోజు నోట్లను తీసుకొచ్చి 80,000 భరణంగా ఇచ్చాడు. మిగతా ₹120,000 కూడా త్వరలోనే కట్టాలని కోర్టు చెప్పగా అతను ఒప్పుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.